మదనపల్లి నియోజకవర్గంలో గత 2 నెలల మునుపు మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా జనసేన నాయకుడు శివరామ్ నాయక్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కష్టపడ్డ ఎంతోమంది నాయకులకు కార్యకర్తలకు ఈరోజు న్యాయం జరిగిందనేది ఉదాహరణ మా సుబ్రహ్మణ్యం రెడ్డి. ఎందుకంటే ఒక పక్క శ్యామలమ్మ కావచ్చు, ఒక పక్క సుబ్రహ్మణ్యం రెడ్డి కావచ్చు, ఒక పక్క మున్రాజుల ఫ్యామిలీ కావచ్చు, అదేవిధంగా నరసింహుల ఫ్యామిలీ కావచ్చు, నిమ్మలపల్లి విజయ్ ఫ్యామిలీ కావచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందనేది నిన్న తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డ్ అనౌన్స్ చేయడానికి ఉదాహరణ. అందులో భాగంగా మా మామ అయినటువంటి 34వ వార్డు ముందు కౌన్సిలర్ ఆంజనేయులు గారికి వైస్ చైర్మన్ ఇవ్వడం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎవరో రికమెండ్ చేస్తే పదవులు వస్తాయనేది అపోహని ఈ సందర్భంగా అందరికీ అర్థమైంది. ఇంకా 2014 నుంచి కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా దాదాపు 20 మంది ఉన్నారు మదనపల్లి నియోజకవర్గంలో. ఆ రోజుల్లో మాతో పాటు కష్టకాలంలో రోడ్లలో ధర్నాలు చేసి కేసులు పెట్టించుకొని వాళ్ళందరికీ కూడా త్వరలో న్యాయం చేస్తాం. ముందుగా మార్కెట్ యార్డ్ సంబంధించిన డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే నిన్న చూసాం డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్ నుంచి నేమ్స్ వెలువడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా రాబో రోజుల్లో ఇంకా అందరికీ గట్టిగా ఆ రోజైతే ఎవరైతే మాతో పాటు నిలబడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా జిల్లా మంత్రి వర్యులు రామప్రసాద్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జి మినిస్టర్ దృష్టికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి, మా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి, అదేవిధంగా మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా